హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇప్పుడైతే నాకు ఒక ఆర్డర్ కొడుతూనే ఉన్నాను పోటరు. సో మార్నింగ్ నుంచి సరే నాన్ స్టాప్ వచ్చింది పోటర్ చేద్దామని చేస్తున్నా. సో చూడండి, మీకు పక్కన స్క్రీన్ షాట్ పెడతాను. సో చేస్తుంటే ఒక ఆర్డర్ అయితే వచ్చింది నాకు. కోటి నుంచి పికప్ అంటే ఒక 800 మీటర్స్ ఉంది. సో అక్కడ నుంచి మన ఎక్కడికంటే బోల్లారం కాదు, ఇది ఏమంటారు, బోర్బండకి వెళ్ళాలి. సో చలో నేను పికప్కి అయితే వెళ్ళినా. అక్కడ పికప్కి వెళ్తే క్లాత్ మార్చర్ అంటే ఒక బట్టల దుకాణం ఉంది అక్కడ. సరే ఆ బట్టల దుకాణంకి వెళ్తే పికప్కి లోపల రామన్నాడు. లోపలికి వెళ్ళిన. సో క్వాంటిటీ అంటే హ్యూజ్ క్వాంటిటీ ఉంది. ఒకటి మినిమం ఒక 80 కిలోల పైన ఉంది ఆ బట్టలు. సో సైజ్ గిట చాలా పెద్దగా ఉంది. సైజ్ గిట సెట్ అయితే లేదు. 80 కిలోలు ఏమంటావు అని, ఇంకా 20 కిలోలు ఇవ్వాల్సింది పోయి 80 కిలోలు ఇస్తున్నాను. ఏమంటారు అంటే ఒక 10-20 ఎక్కువ తీసుకెళ్ళంటున్నాడు. నేను 10-20 కాదు 100 ఇచ్చినా తీసుకెళ్ళాను. బండి పై ఎడబెడతావు చెప్పు. 80 కిలోలు ఇస్తే ఎట్లా భయ మీరు, నాకు అర్థం కాదు. సో 20 కిలోల కంటే ఎక్కువ తీసుకెళ్ళాలని చెప్పిన వానికి. సో సరే ఇంకా కస్టమర్ కేర్ కాలేదు అంటే కస్టమర్ కేర్లో కార్ అయితే లేదు, ఖాళీ కంప్యూటర్ లాగా అది ఆప్షన్స్ వస్తున్నాయి. ఆప్షన్స్ చేసుకుంటూ పోతే లాస్ట్కి క్యాన్సిల్ చేసినాను. క్యాన్సిల్ చేస్తే నా ఐడి బ్లాక్ చేసిండు. అరే అమ్మ, నేను నా తప్పు ఏం లేదు. అరే కస్టమర్ అసలు యాక్చువల్లీ కస్టమర్తో కాన్సల్ట్ చేయాల్సింది, నేను తప్పు చేసిన. ఎందుకంటే లాస్ట్ బ్లాగ్ మీరు చూసి చికెన్ షాప్లో ఆ కస్టమర్ క్యాన్సిల్ చేస్తే నా ఐడి ఆన్లైన్ ఉండే, బ్లాక్ కాలేదు. సో నేను క్యాన్సిల్ చేస్తే ఐడి బ్లాక్ అయింది. ఏమంటే నేను కస్టమర్ తోటి అగ్రెసివ్గా మాట్లాడినా. సో అలానే వాళ్ళ టీం గుర్తించారని నన్ను నా ఐడి బ్లాక్ చేసిన చూపిస్తున్నాడు, డిస్ప్లే అవుతున్నా అక్కడ. ఇది ఎక్కడ నాన్న, నాకు అర్థం కాదు. మన క్యాన్సిల్ చేస్తే కస్టమర్ తోటి మనం అగ్రెసివ్ ఉన్నామని ఐడి బ్లాక్ చేస్తే ఇంకా ఏమవుతుంది చెప్పు. కనీసం కనుక్కోరు ఫోన్ చేసి ఏమైంది ఎందుకని. ఆడ ఆప్షన్కి రావాలి కదా. ఇప్పుడు హెవీ లోడ్ ఉందని కనీసం ఆప్షన్కి చూపించాలి. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నాయి ఆర్డర్ అని. ఓవర్ సైజ్ పార్సల్ అంటే రావాలి ఆప్షను. ఓవర్ సైజ్ పార్సల్ ఆప్షన్ వచ్చినా క్లిక్ చేసినా కదా అదే నువ్వు అగ్రెసివ్, కస్టమర్తో అగ్రెసివ్ అని చెప్పి బ్లాక్ చేస్తే ఐడి. ఇంకా అందరిని ఇట్లా చేస్తే నేను ఒక్కరిని కూర్చొని ఇక పటాకులు కాసుకుంటూ కూర్చొని ఇంట్లో అంతే. అదే నిజంగా చాలా అట్లా షార్క్ దిమాగ్ ఖరాబ్ అయిపోయింది పోవటం తోటి. కూల్గా వెళ్ళినా, కూల్గా చెప్పిన సరే నేను తీసుకెళ్ళను, క్యాన్సిల్ చేస్తాను అని చెప్పి బయటకు వచ్చేసిన అంతే. మనం ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయడం, టైం వేస్ట్ చేసుకొని నేను ఆర్గ్యుమెంట్ చేసి మన హెల్త్ ఏమంటే వదిలి ముందే ఎండాకాలం ఇది, ఎక్కువ ఎనర్జీ వాళ్ళ పైన ఆర్గ్యుమెంట్ చేసి వేస్ట్ చేసుకొని కంటే మనకు నచ్చితే తీసుకెళ్ళిపోవాలి, లేకుండా లేదు. సరే 80 కిలో ఉంది, తీసుకున్న వాళ్ళు చాలామంది తీసుకెళ్తారు కానీ ఆయన 80 కేసు చేసి పంపిస్తున్నాడు అంతే కదా. ఎవరు తీసుకోపోతే ఆయన 25 3 సార్లు బుక్ చేసుకుంటాడు. ఆయన 80 కిలోలు ఒకసారి బుక్ చేసి పంపిస్తున్నాడు అంటే ఆల్రెడీ చాలామంది తీసుకెళ్ళినట్టున్నారు అక్కడి నుంచి. సో ఇది ఫ్రెండ్స్, ఉట్టి పుణ్య నా ఐడియా అయితే బ్లాక్ చేసేసిండు. ఇక ఏమన్నాలే పోటర్ని, ఏం అర్థమవుతలేదు. ఇక చలో ఆల్రెడీ ఇంకా సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా 2 అవర్స్ వెయిట్ చేయాలి. ఆ 2 అవర్స్ కోసం నేను 3 డబ్బి మొత్తం నాది. మంచిగా ర్యాపిడో ఒక రైడ్ చేసినాను. చలో పోటర్ ఆన్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ ఇచ్చింది మంచిగా. సో అలా జరిగింది పోటర్ రైడ్. ఇలాంటి మీగిడే ఏమైనా అంటే మీకు క్యాన్సిల్ చేస్తే ఐడి బ్లాక్ అయిందా అయితే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలా అంటే మీకు ఆప్షన్ చూపిస్తుంది, అది ఓవర్ సైజ్ పార్సల్ అని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో అలా ఆప్షన్ వచ్చినా కూడా మనం ఐడి బ్లాక్ చేస్తున్నాం అంటే ఇంకా ఏం లాభం, అది ఓవర్ సైజ్ ఐటెం పెట్టి దానిలో వేస్ట్ కదా అది. సో ఇది పోటర్ ఐడి బ్లాక్ చేయడం, ఇది చాలా సైట్లోనే బ్లాక్ అయింది కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది. సో నెక్స్ట్ టైం మీరు బ్లాక్ చేసేటప్పుడు ఒకసారి కస్టమర్తో మాట్లాడి కస్టమర్తో క్యాన్సిల్ చేయండి, ఓకేనా. సో అలా చేపిస్తే మీకే లాభం, లేకుంటే మళ్ళీ 2 అవర్స్ బ్లాక్ లిస్ట్లో పెట్టారు 2 గంటలు. సో క్యాన్సిల్ చేసే ముందు కొంచెం ఇది మీ గ్రిప్ ఏమంటారు అది మీరు కొంచెం క్యాన్సిల్ చేసేటప్పుడు కొంచెం నజర్ పెట్టండి. సో మళ్ళీ మీరే చల్తూ నాలా కోపం వచ్చి మీరు నేనమ్మా లేదా చేసి మీరే క్యాన్సిల్ చేసుకుంటే ఐడి 2 గంటలు బ్యాన్ చేస్తాడు అంతే, బ్లాక్ చేసి పడేస్తాడు అంతే వాడు. సో కస్టమర్తో ట్రై చేయండి, మంచిగా కూల్గా మాట్లాడి సార్ అంత పెద్ద తీసుకురాలేను, లేకుంటే నా ఏమంటారు అది నా యాక్టివ్ ఉంటే తీసుకుంటాను సార్, బైక్ మీద సెట్ అయితే లేదు. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేయండి సార్, ఏమైనా యాక్టివ్ ఉంటే దాన్ని పంపించని మంచి కూల్గా మాట్లాడి క్యాన్సిల్ చేయండి దాన్ని. ఓకే చలో ఇది పోటర్ చేయాలనుకుంటున్నా. 2 డేస్ లేట్ అయిపోయింది. అసలు చేయాలనుకుంటే అయితే లేదు బ్లాగ్ చేద్దామంటే. సో డైలీ సేమ్ కంటెంట్ ఉంటే ఏం చేస్తాం చెప్పు.
ఊరికే ర్యాపిడో చూసి నా జీవితం ఏం ర్యాపిడోనో ఏమో. సో ఇదే ఫ్రెండ్స్. సో నాకైతే ఏం టెన్షన్ లేదు, నెక్స్ట్ డే మళ్ళీ ఏదో చేసుకున్నా, చాలా యాప్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.